మరి స్కూలింగ్ తర్వాత ఏంటి పరిస్థితి? అంటే ఈ అప్పులు ఇవన్నీ బర్డెన్ అయినాయి. ఇంట్లో ఉండడానికి ఇబ్బంది అయిపోయింది. ఉన్న ల్యాండ్‌లు, బంగారం అంతా బయట అన్నీ పెట్టేసా అన్నారు. మరి చేతులో ఏముంది ఇంకా? అప్పుడు నా దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే అన్న, హ్మ్. నేనైతే నా చేతులారా నేనేం చేయలేను. ఓకే. వీటిని ఆదుకోలేను, సాల్వ్ చేయలేను, పరిస్థితులు నేను చేయలేను. హ్మ్. కానీ అందరూ చెప్పేదేంటి? చదువుకోవాలి, చదువుకోవాలి, చదువుకోవాలని. సో, ఆ చదువుకోగలిగిన బాధ్యత ఒకటే నా దగ్గరుంది. ఓకే. సో, ఆ స్కూల్ లెవెల్ నుంచి నేను అన్నీ ఇది చేసినా కూడా ఒక్కరోజు కూడా క్లాస్ మానేవాడిని కాదు. హ్మ్. రోజెళ్ళిపోయేవాడిని. హ్మ్. రోజెళ్ళిపోయేవాడిని. 10థ్‌లో 10 ఔట్ ఆఫ్ 10 ఓహ్! ప్రతిభ అవార్డొచ్చింది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అప్పుడు అవార్డ్ తీసుకున్నాను. గ్రేట్. 20,000 క్యాష్. నెక్స్ట్ 10థ్ అయిపోగానే త్రిబుల్ ఐటీలో సీటు నూజివీడులో. ఓకే. మళ్ళీ ఏపీఆర్జేసీ కాలేజ్ అని ఉంటది. ఆ! నాగార్జున సాగర్. హ్మ్. అక్కడొచ్చింది. సో, ఫైనల్‌గా నాగార్జున సాగర్ ఎళ్ళిపోయి ఇంటర్ అక్కడ చదువుకున్నా. హ్మ్. అక్కడ కో ఎడ్యుకేషన్ కాదు. ఓన్లీ బాయ్సే ఉంటారు. ఓకే. సో, అందరూ కూడా ఏపీలో అందరూ చదువుకున్న వాళ్ళే అక్కడ సెలెక్ట్ చేయబడతారనమాట. హ్మ్. సో, వాళ్ళని చూసి నేను కూడా నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాననమాట. ఆ! సెల్ఫ్‌గా. ఆ! అంటే మన చుట్టూ అందరూ చదివిన వాళ్ళే ఉంటారు కదా! అవును. సో, వాళ్ళని చూసి నేను కూడా చదువుకున్నాను. హ్మ్. అండ్ ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎన్ఐటీ హిమాచల్ ప్రదేశ్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సీటొచ్చింది. ఓహ్! వెళ్లారా? లేదు. అంత దూరం పంపించడం అమ్మాలకి ఇష్టం లేక, నాకు అంత దూరం వెళ్ళడం ఇష్టం లేక ఆగిపోయాను. అప్పట్లో మా నాన్నగారి పరిస్థితి కూడా బాలేదు కదా! హ్మ్. హ్మ్. సో, సడెన్‌గా ఏమైనా అయితే మా నాన్నలని వదిలి నేనెప్పుడూ ఉండలే. ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? నేను నాన్నని వదిలి ఎక్కడికెళ్ళను. మీకు దగ్గరగానే ఉండి చదువుకుంటానని చెప్పి వైజాగ్‌లో జాయిన్ అయ్యాననమాట. సో, అమ్మా నాన్న అర్చిన మీరే మళ్ళీ హ్మ్. వాళ్ళ కోసం ఉండిపోయారు. అదే కదా! సెల్ఫ్ దూరంగా రియలైజేషన్. ఎంతకాలం ఉండగలం అలా అని చెప్పి. ఎగ్జాక్ట్‌లీ.